హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. బావ అయితే ఇంకా 5:30 అప్పుడు విజయవాడ అయితే బయలుదేరి వెళ్ళాడు. ఇంక ఈరోజు అనుకోకుండా సడన్గా వెళ్ళాడనమాట. ఇంకా పెద్ద అబ్బాయిని చూసి వెళ్తాను రాజీ అన్నాడు. కానీ అబ్బాయి వచ్చేలా కారు అయితే ఇప్పుడే అంతకు ముందుగానే వచ్చింది. వచ్చి రాగానే అన్నం అంటే అన్నం వేసాను. జ్యూస్ అంటే జ్యూస్ అయితే చేయబోతున్నాను. త్వరగా అయితే జ్యూస్ చేసేసి ముగ్గురు పిల్లల్ని మాయలేని పక్షంలో నేను ఎలా చూసుకుంటానో ఏందని చెప్పేసి ఇంక ఈ వీడియోకి అర్థం అనమాట. అయితే జ్యూస్ చేసేసి 8:00 ప్లేయర్ ఉంది. ముగ్గురు పిల్లల్ని ప్రార్థన తీసుకుని వెళ్ళి మా నాయనమ్మ ఇంక నా ఆడ తోడుకుండిద్ది. ఓకేనా, ఇదన్నమాట వీడియో. ఇంకా త్వరగా అయితే పిల్లలకి జ్యూస్ చేసి అన్నం కూర వండేసుకొని టయానికి ప్రార్థనకి వెళ్ళడానికి చూస్తాను. బావ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయ బావ, అత్తమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అని చెప్పేశాను. సరేలే రాజీ అని చెప్పేశాడు. అక్కడేమో బావ తీసే వీడియోస్, ఇక్కడేమో నేను తీసే వీడియోస్ ఇంకెలాగుంటాయి అని చెప్పేసి చూస్తూ ఉండండి. ఓకేనా, ఇంకా నేను కూడా మా ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పేసి వీడియో రూపంలో చూస్తాను అనమాట. త్వరగా అయితే పిల్లలకి జ్యూస్ అంతా ఇంకా జ్యూస్ చేయమా అంటా ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే చేస్తూ ఉన్నా. మొత్తం అయితే సిక్ తీసేసుకొని కట్ చేసుకుందాం. సిక్ మొత్తం అయితే తీసేసాను కదా, చూస్తేనేమో ఇది ఇట్లా ఉంది. ఇంకంతా అసలు సేమ్ దోసకాయ లెక్కన ఉంది. లోన్ ఇత్తనాలు కూడా అంతే ఉంటాయి. కట్ చేసుకొని జ్యూస్ చేసేద్దాం. అసలు సేమ్ దోసకాయ ఉన్నట్టే ఉంది. ఇంకా స్మెల్ కూడా అదే అనమాట. తాగేటప్పుడే ఇంకా అదొక రకంగా ఉండిద్ది. ఓకేనా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. మొత్తం అయితే మిక్సీ జార్లో అయితే వేస్తాను కదా. ఇంకా పంచదార బదులు అయితే బెల్లం అయితే వేస్తున్నాను. కిందలో అయితే సబ్జాలు ఉన్నాయి కదా, సబ్జాలు కూడా కొంచెం నానబెట్టేసుకుందాం. ఈ మిక్సీ పట్టలేక సబ్జాలు కూడా బాగా నానుతూ ఉంటాయి. పెట్టేసుకుందాం. సబ్జాలు అయితే మనకు బాగా ఉబ్బాయి కదా, గ్లాసులో వేసుకుందాం. జ్యూస్ కూడా మనకు బాగా రెడీ అయినాయి కదా, గ్లాసులో పోసుకుందాం. రెడీ. పిల్లలు అయితే తాగుతూ ఉన్నారు. ఇంకా తాగేసిన తర్వాత మెల్ల మొత్తం కసు సాహస్ బాబు వస్తే ఇంకా అన్నం అవి పెట్టేసి జ్యూస్ చేశాను కదా, త్వరగా కసువ యూజ్ చేసుకొని మందిరానికి వెళ్ళేటప్పుడు అంతేగా పెద్ద. ఈ రోజు అయితే నాది మా తమ్ముడిది పుట్టినరోజు. బావ అయితే మా పుట్టినరోజు అప్పుడే విజయవాడ వెళ్ళాడు. ఇంకా నేను మా తమ్ముడు అయితే సెలబ్రేషన్ ఏం చేసుకోవట్లేదు. ఇంకా చేసుకోవాలనిపించలేదు. అప్పటికి బావ అన్నాడు అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని. ముందు మా తమ్ముడుకి లేదు, నాకు లేదు. ఇంకా మా తమ్ముడు అయితే ఇంక ఈరోజే పనికి వెళ్ళాడు. ఎందుకు రయ్యరా పనికి వెళ్తున్నావు, వద్దులేరా కేక్ తీసుకొచ్చుకొని ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం, పైన అమ్మ సంతోషించింది కదా అంటే, ఇంకా ఏం వద్దులక్క అంతా బాగుంటే వచ్చే సంవత్సరం చేసుకున్నావులే అంక అంటా ఉన్నాడు. వీడియో స్టార్ట్ చేసామంటే మా పిల్లలు తగ్గాల. ఈ బాదం పళ్ళని ఒకటి ఏందే పాత సామాన్లు కొట్టామని తగ్గాల. అసలు వీడియో చేద్దాం ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది మా అమ్మాయికి. వాళ్ళకైతే రాజేష్ తలస్నానం చేసావుగా, ఇంకా పుట్టినరోజు అయినా చేసుకున్నా చేసుకోకపోయినా తలస్నానం ఇంక అందుకనేలే వచ్చే సంవత్సరం అంతా బాగుంటే చేసుకోవచ్చు. మా తమ్ముడికి నాకు అందరు విష్ చేయండి. సరే జాగ్రత్త మరి, బాయ్. కాసేపు నాకు రా ఆనందిందు. ఓకే అండి, ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను. అన్నం కూర వండేసి పిల్లలకు పెట్టేసాను. ఇంకా సుహాస్ బాబు ఏమో అన్నం తినేసి నిద్రపోయారు. ప్రిన్స్ అమ్మ నేనైతే ఇంకా చర్చికి వెళ్తున్నాము. ఇంకా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా, ఇద్దరం కలిసి ఇంకా ప్రార్థనకి వెళ్తున్నాము. మా నాయనమ్మను మా నాన్న వాళ్ళు ఉన్నారు పిల్లల కాడ, వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి త్వరగా అయితే వెళ్తున్నాను. 10 మధ్యలో అయితే ప్రార్థన అయిపోయేలకే
ఓకేనా. బావ కింద ఫోన్ చేసా 9:15కో 9:30కి వెళ్ళాడంట. తొందరగా మందిరానికి వెళ్ళిపోదాం. అనుకోకుండా మా తోడుకోళ్ళు మా మరిది వచ్చేసి చేపల పులుసును రాగి సంగటి ఇంకా అవైతే క్యారేజ్ అయితే ఇచ్చి వెళ్ళారు. అక్క హ్యాపీ బర్త్డే, ఇంకా నువ్వైతే పుట్టినరోజుని జరుపుకోవట్లేదు కదా, నీకు ఇష్టమైన చేపల పులుసు ఇట్లా రాగి సంగటి చేశానక్క నా తరపు నుంచి, ఇంక తినక్క అని చెప్పేసి ఇంకా ఇచ్చి వెళ్ళారు. మీ బావ లేడమ్మా, నేను ఒక్కదాన్నే ఉందంటే సుబ్బు కానీ మా తోడుకోళ్ళు కానీ ఎవరు నమ్మలేదు. ఇంకా అప్పటికప్పటికి ఫోన్ చేస్తే ఏందన్నా చెప్పకుండా వెళ్ళావు, ఉదయం చెప్తుంటే నమ్మట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. నేను ఫ్రెండ్స్ అమ్మ ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి భోజనం అయితే చేస్తున్నాను. ఇంకా రాగి సంగటి ఇంకా చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను మా తమ్ముడు కలిసి మా నాన్నకి మా తమ్ముడికి పెట్టేసాను. బాగలేడు కదా, చాలా ఉండిపోయాక పిల్లలందరూ తిన్నారు. నేనైతే ఇంక ఇప్పుడు తింటా ఉన్నా. పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు. ఇంకా బావ అయితే విజయవాడలో ఉన్నాడు కదా, ఇంక ఫోన్ చేశాను. వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను రాజు, ఇంక పిల్లలను జాగ్రత్త చూసుకొని నువ్వు అంటా ఉన్నాడు. సరే బావ నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పేసాను. ఇదన్నమాట నా వీడియో అయితే. విన్నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.